నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన హింసధ్వని ధారావాహిక నుండి 8వ భాగం వినేద్దామండి. పోలీస్ స్టేషన్ ఆవరణలో తుపాకులు అలర్ట్ అయ్యాయి. పొగ గుప్పుమన్నది. ఆ గందరగోళానికి తోడు బారు, జాని, వెంకీ చేతుల్లోని తుపాకులు అక్కడి మనుషుల్ని మరింత ఉక్కిరి బిక్కిరి చేస్తూ పేలుతున్నాయి. అక్కడికి పక్కనే క్వార్టర్స్లో ఉన్న ఆనంద్ చటుక్కున మంచం మీద నుంచి లేచాడు. ఈలోగా పోలీస్ స్టేషన్ ఆవరణలో 2 బాంబులు పేలాయి. పొగల మధ్యలో మనుషులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉద్యోగ నిర్వహణ, ప్రాణభయం వాళ్ళని మరింత కంగారు పెడుతున్నాయి. మారణాయుధాలతో దుండగులు పోలీస్ స్టేషన్పై దాడి ఓ అసాధారణ సంఘటన. తుపాకులు ఇష్టం వచ్చినట్టుగా ఆ పొగల నడుము నుండి పేలిస్తే తోటి పోలీసులకు తగులుతాయో ఆ దుండగులకు తగులుతాయో తెలియని అయోమయ పరిస్థితి. అయిన కాళ్లకు తగిలేలా కిందకే కాలుస్తున్నారు. ఆనంద్ బట్టలు మార్చుకుని టోపీ పెట్టుకున్నాడు. చేతులకు రివాల్వర్ తీసుకున్నాడు. ఇంతలో కెవ్వున కేక. ఎవరికో తుపాకీ గుండు తగిలింది. ఆ బాధంతా కూడగట్టుకుని గుండెల్లో నుంచి వెలువడ్డ అరుపది. ఎవరు అరుపులు పట్టుకోండి పట్టుకోండి అంటూ. చుట్టుపక్కల ఇళ్లలో లైట్లు వెలిగాయి. అందరూ ప్రాణాలొగ్గ పట్టుకుని మోతలు కేకలు వింటున్నారు. కిటికీ తలుపులు కూడా మూసేసుకుని 4 గోడల మధ్య కదలకుండా నిల్చుని. పోలీస్ స్టేషన్ వెనక పక్క వరండాల్లో రెస్ట్ తీసుకుంటున్న పోలీసులు రగ్గుల మీద నుంచి లేచారు. ఒక్క ఉదుటిన తుపాకులు అందుకుని ముందు వైపుకు పరిగెత్తారు. ఆ స్టేషన్ చుట్టుపక్కలంతా అల్లకల్లోలం అయిపోయింది. 10 నిమిషాలకు కానీ తుపాకుల చప్పుళ్ళు ఆగలేదు. మనుషుల కేకలు ఆగలేదు. అవి తగ్గిన మరో నిమిషంలోనే అక్కడ శ్మశాన నిశ్శబ్దం ఏర్పడింది. ఆగి ఆగి వినపడుతున్న మనుషుల మూలుగులు గుడ్లగూబల కోతల్లా ఉన్నాయి. ఆనంద్ పరుగున స్టేషన్లోకి వచ్చేటప్పటికే అంతా అయిపోయింది. సన్నని పొగల తెరల నడుమ భీతాహంతో ఏవైందో అర్థం కాక అయోమయంగా చూస్తున్న పోలీసులకు క్రింద పడి ఉన్న తమతోటి పోలీసులే కనపడ్డారు. ఆనంద్ను చూస్తూనే ఒక్కొక్కళ్ళు లేచి నిలబడ్డారు. 3 కాళ్లలో తుపాకీ గుండ్లు దూసుకుపోయాయి. ఆనంద్ లోపలికి పరిగెత్తాడు. ఫోన్ ఎత్తి అంబులెన్స్కి ఫోన్ చేశాడు. ఆసుపత్రికి, పక్క స్టేషన్లకి ఫోన్ చేశాడు. బయటకు వస్తున్న సమయంలో ఆనంద్ గోడవారగా పడి ఉన్న వెంకును చూశాడు. ఆనందం చూస్తూనే వెంకు లేచి పరిగెత్తబోయాడు. కానీ 2 కాళ్లల్లోనూ ఇరుక్కుని ఉన్న తుపాకీ గుండ్లు అతడి శరీరాన్ని అతడి వశంలో నుంచి పూర్తిగా తప్పించేశాయి. ఆనంద్ ముందుకు ఒక్క దూకు దూకాడు. వెంకు కుప్పలా కూలబడిపోయాడు. ఏమి చేతకాని వాడిలా. ఆనంద్ ముందుకొచ్చి అతడి జుట్టు పట్టుకుని తలెత్తాడు. సరిగ్గా అప్పుడే లోపల నుంచి హెడ్ కానిస్టేబుల్ పరిగెత్తుకుంటూ వచ్చి, సార్, సూర్యం పారిపోయాడు అన్నాడు. చట్టుక్కున ముఖాన్ని వెనక్కు తిప్పాడు ఆనంద్. అతడి కళ్ళలో నుంచి రక్తం చిమ్మింది అన్నట్లుగా కనుగుడ్లు ఎర్రబడ్డాయి. వెంకుని ఇంకో కానిస్టేబుల్ సాయంతో ఆ నేల మీద ఈడ్చుకుంటూ లోపలికి తీసుకువెళ్ళాడు. అంబులెన్స్ వచ్చింది. గాయాలు తగిలిన పోలీసులంతా ఎక్కారు. వెంకు ముఖంలోకి చూశాడు ఆనంద్. మూసుకుపోతున్న అతడి కళ్ళల్లోకి చూస్తూ బూటు కాలెత్తి వెంకు వీపు మీద ఒక్క తన్ను తన్నాడు. వాడిలాగా నిన్ను ఎవరైనా వచ్చి విడిపిస్తారని ఆశగా ఉన్నదేమో. ఆ పైన భగవంతుడు కూడా నిన్ను రక్షించలేడురా. సూర్యం మళ్ళీ గంటల్లో వచ్చి కటకటాలు వెనకబడతాడు అంటూ బూటు కాలుతో మరొకసారి తన్నాడు. ఇంకెవర్రా నీతో వచ్చింది? కమాన్ చెప్పు. మరొక తాపు. అబ్బా అంటూ అరిచాడు బాధతో వెంకు. నీ అరుపులు వినేందుకు ఇక్కడ నీ వాళ్ళెవ్వరూ లేరురా. దేవుడా దిగిరాలేడు. చేతి వేళ్లను కత్తిలా పెట్టి పెదాల మీద ఒక దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకే కింది పెదవి చీలి జలజల రక్తం కారింది. కాళ్లను తొలిచేస్తున్న తుపాకీ గుండ్లు, బూటు కాళ్ల దెబ్బలకు విరిగిన గోడలు, పగిలిన పెదవులు. వెంకుకి భూమి ఆకాశాలు సమానంగా కనపడుతున్నాయి. అందున అవి గిర్రును తిరుగుతున్నాయి. మంచినీళ్ళు మంచినీళ్ళు రొప్పసాగాడు వెంకు. 202 స్టవ్ మీద వేడి నీళ్లు పెట్టు, సలసలా కాగాలి అన్నాడు ఆనంద్. అమ్మా వద్దు సారు, వద్దు. చెప్పరా, సూర్యాన్ని విడిపించేటందుకు ఎవరెవరు వచ్చారా? మీకు అతగాడికి సంబంధం ఏంటి? మీ గ్యాంగ్ మనుషులు ఎవరెవరు? మీ స్థావరం ఎక్కడ? కమాన్ కమాన్ ఐసే చెప్పు. వెంకు గుడ్లు మిటకరించి చూస్తున్నాడు. ఈ రోజుతో తనకు 100 ఏళ్ళు నిండాయి. తనను వాళ్ళు లాక్కుపోయేవాళ్లే. సరిగ్గా ఆ సమయంలోనే ఆనంద్ లోపలికి వస్తున్నాడు. ఇక బారు, జాని ఏమాత్రం ఆలస్యం చేయలేకపోయారు. 202 వేడినీళ్ళు. బాబోయ్! నోట్లో నుంచి కారుతున్న రక్తం జిగురు జిగురుగా ఉంది. కళ్ళు తిరుగుతున్నాయి. పక్కన నిలబడ్డ కానిస్టేబుల్ చేతిలో ఉన్న తుపాకీని చటుక్కున లాక్కుని వెనక్కు తిప్పి పైకెత్తాడు. ఏ క్షణానైనా అది వెంకు నెత్తిన పడొచ్చు. చెప్పరా రాస్కెల్, మీ బాస్ ఎవడు? మీ స్థావరం ఎక్కడా?
వెంకుకి ప్రాణాలు పోతున్నట్లుగా నీరసం వచ్చింది. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. కుప్ప కూలిపోయాడు నోట మాట లేక. అప్పటికి కానీ ఆనందకు ఆవేశం తగ్గలేదు. స్కౌండ్రల్, 4 దెబ్బలకే ప్రాణం పోయేవాడిలా కూలబడిన వాడివి పోలీస్ స్టేషన్ మీదకి దాడికి వస్తావుట్రా? వీడిని ఆ మూల గదిలోకి తోసి ముఖాన నీళ్లు కొట్టండి. ఆసుపత్రికి ఫోన్ చేసి మరొక అంబులెన్స్ని పంపమనండి. డాక్టర్ని కూడా రమ్మనండి అంటూ అంత చల్లగాలిలోనూ ముఖాన పట్టిన చెమటను చేతితో తుడుచుకుంటూ ఎడం చేతిలోని తుపాకీని కానిస్టేబుల్కి ఇచ్చేశాడు. ఫ్యానును ఫుల్గా తిప్పి దాని కింద కూర్చున్నాడు. కాస్త రిలాక్స్ అవ్వాలి అన్నట్లుగా వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. వెంకుకి దూరంగా జరగటమే అతడు చేసిన పెద్ద పొరపాటు. ఆనంద్ పక్కకు వెళ్లటం ఆలస్యం. కావాలని వేళ్లాడదీసిన ముఖాన్ని పైకెత్తాడు వెంకు. మూసుకుపోయిన కనురెప్పల్ని టపటపలాడించాడు. బోట్ల దెబ్బలకు పచ్చడైన చేతిని అతి కష్టం మీద చిన్నగా జేబులోకి పోనిచ్చాడు. జేబులో నుంచి ఓ క్యాప్సిల్ బయటకు తీసి కళ్ళు మూసుకుని నోట్లో వేసుకున్నాడు. అంతా ఒక్క క్షణంలో జరిగిపోయింది. మరు క్షణంలోనే వెంకు శరీరంలోని ప్రాణం అతడు తిన్న దెబ్బల నొప్పులన్నీ మర్చిపోయేలా అనంత వాయువుల్లో కలిసిపోయింది. ఫోను గణగణా మోగుతోంది. అప్పుడు ఉదయం 8 గంటలైంది. పోలీస్ స్టేషన్ అంతా రణరంగంలా బీభత్సంగా ఉంది. తెల్లవారులో నిద్రలేని ఆనంద్ కుర్చీలో నీరసంగా కూర్చుని ఉన్నాడు. వెంకు ఆత్మహత్య అతడిలోని ఆశలన్నింటినీ కూకటి వేళతో తుంచేసింది. సూర్యం కథ మళ్ళీ మొదటికొచ్చింది. ఫోన్ ఎత్తాడు. ఎస్ ప్లీజ్, ఆనంద్ స్పీకింగ్. కంగ్రాచ్యులేషన్స్. ఎవరు? దేనికి కంగ్రాట్స్? గుర్తుపట్టలేదా ఆనంద్? నేను ప్రశాంత్ను. సూర్యం దొరికాడు కదా. అవును, ₹1,00,000 చెక్కు పంపమంటారా, క్యాష్ ఇచ్చేదా? ఇక చూడు, నేను అతన్ని ఎలా తీర్చిదిద్దుతానో. మంచి లాయర్ని ఎంగేజ్ చేయాలయ్యా బాబు, హాయిగా నవ్వుతూ అన్నాడు ప్రశాంత్. క్షమించాలి. పెద్ద లాయర్లు ఎవరు నీకు తెలియదంటావా? ఆల్రెడీ నేనే చూస్తానులే. మా ఇంటికి టీకి రాకూడదు, హాయిగా కబుర్లు చెప్పుకుంటూ 10 నిమిషాలు కూర్చుందాం. అది కాదు ప్రశాంత్ గారు, రాత్రి స్టేషన్ మీద బాంబులతో దాడి జరిగింది. సూర్యం పారిపోయాడు. ఐఆమ్ వెరీ వెరీ సారీ అన్నాడు ఆనంద్. మై గాడ్, ఈజ్ ఇట్? ప్రశాంత్ ఆనందానికి ఆనంద్ మాటలు కత్తెరలే అయ్యాయి. మరిప్పుడేం చెయ్యాలి? ఆత్రంగా అడిగాడు ప్రశాంత్. అదే ఆలోచనలో ఉన్నాను చెప్పాడు ఆనంద్. 9 గంటలు దాటి అరగంట అయింది. ఇంకా శీతాకాలపు చల్లదనం తగ్గలేదు. ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు అప్పుడప్పుడే ఇళ్లలో నుంచి బయటపడుతున్నారు. ఆ సమయంలో తెల్ల అంబాసిడర్ కారు వచ్చి మాస్టర్ ఇంటి ముందు ఆగింది. వరండాలో ఉన్న సుందరి ఆ కారును చూస్తూనే తలుపు దగ్గరకు వచ్చింది. కారు దిగుతున్న ప్రశాంత్ను చూసి రండి అంది సాదరంగా. తలుపు దాటి సుందరి వెనక్గా లోపలికొచ్చాడు ప్రశాంత్. ఒక్కొక్కసారి మనం మనస్ఫూర్తిగా చేద్దామనుకున్న పనులు ఎంతగానో ఎదురు తిరుగుతూ ఉంటాయి, కావాలనుకున్నవి కావు. ఏమైందండి అంది మెడ వెనక్కు తిప్పి. సూర్యాన్ని చూడాలని నేను ఎంతగానో తాపత్రయపడ్డాను. అతడు నా కంట పడితే ఓ గంటలో అతన్ని పూర్తిగా మార్చేయగలననే ధైర్యం నాకుంది. నా ఆత్మవిశ్వాసం అలాంటిది. కానీ మనం అనుకునేది వేరు, జరిగేది వేరు కదా అన్నాడు. దొరికాడు కదా నిన్న, రేడియోలో వినలేదా? ఇవాళ పేపర్లలో కూడా పడిందట కదా. చూరకత్తిలా చూసింది ప్రశాంత్ను. అతను నిరాశగా నవ్వాడు. సింగడు అద్దంకి వెళ్ళాడు, రాను వచ్చాడు అన్నట్లుగా అయింది. మళ్ళీ తప్పించుకుని పారిపోయాడు. నిజమా? అలానే ఎవరు చెప్పారు? సూర్యం దొరికాడనే వార్తను పేపర్లో చూసే పొద్దున్నే ఆనంద్ ఫోన్ చేశాను. దొరికిన మాట వాస్తవమే, కానీ రాత్రి 12 గంటల సమయంలో వాళ్ళ గ్యాంగు మనుషులు పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి సూర్యాన్ని విడిపించుకుని పారిపోయారు అని చెప్పాడు. అవునా? అలాగా? పోలీస్ స్టేషన్ మీద దాడి అంటే సామాన్యం కాదు. దొరికిన నిందితుడు, అందున హత్య నేరం మీద పోలీసుల హస్తాల నుంచి తప్పించిపోవటము సామాన్యం కాదు అన్నాడు. దేనికైనా శిక్ష ఉరిశిక్షే కదా, దిగులుగా అంది. ఎందుకు అలా మాట్లాడతారు? మీరు అతడికి స్వయాన చెల్లెలు, అతడికి ఉరిశిక్ష పడాలని కోరుకుంటున్నారా? పైన తథాస్తు దేవతలుంటారు, ఎప్పుడూ నోరు జారబోకండి. చనువు తీసుకుని హితవు చెప్తున్నట్టుగా చొరవగా అన్నాడు. సుందరి పేలవంగా నవ్వింది. చిన్న మొక్కను మనకు కావలసిన రీతిలో మలుచుకోవచ్చు, మానునేం చేస్తాము? అది మీ ఉద్దేశం. నా ఉద్దేశంలో మానునైనా సరే మనకు కావలసిన రీతిలో మలుచుకోవచ్చు అన్నాడు. సుందరి మాట్లాడలేదు. అతని విశ్వాసం మీద తానెందుకు దెబ్బతీయాలి అన్నట్టుగా మౌనంగా ఉండిపోయింది. అతడు నా దగ్గరకు రావాలే కానీ ఇంకా 99 హత్యలు చేసినా రక్షించగల శక్తి నాకుంది. సమాజంలో నా పరపతి, నా విలువ మీకు తెలియకపోవచ్చు.
అతడు నా కంటపడ్డ మరుక్షణంలోనే నేను అతన్ని నా కంపెనీలో ఒకదానికి జనరల్ మేనేజర్గా చేసినా నన్ను కాదనేవాడు, అడ్డుకునేవాడు ఎవరూ లేరు. చాలా దృఢంగా అన్నాడు. సుందరి మాట్లాడలేకపోయింది. థ్యాంక్ యూ అని ఊరుకుంది. ఇలా చేస్తూ నేనేదో ప్రజాసేవ చేస్తున్నానని అనుకోవటం లేదు, మరెవరికో సహాయం చేస్తున్నానని అనుకోవటం లేదు. మరి ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని అడగరేవు? రెట్టిస్తున్నట్టుగా ముందుకు అడుగు వేశాడు. చెప్పండి అంది కుతూహలంగా. నా కుటుంబంలోని ఏ వ్యక్తి ఇబ్బందులు పడటం నాకు ఇష్టం లేదు కనుక, నాకు ఇష్టమైన ఏ వ్యక్తికి సంబంధించిన మనుషులు కష్టాలు పడటం నాకు ఇష్టం లేదు కనుక, నాతో జీవితాన్ని పంచుకోబోయే వాళ్లకు గులాబీ గుబాళింపులే లభించాలి కానీ వాటి ముళ్ళగా అట్లా బాధలు తగలకుండా ఉండాలి కనుక ఆగాడు. ఆవేశాన్ని నిగ్రహించుకోవాలి అన్నట్టుగా మరో అడుగు ముందుకు వేశాడు. సుందరి కళ్ళు పెద్దవి చేసుకొని అతడి వంకే చూస్తున్నది. ఆమె కళ్ళల్లోకి చూస్తూ, ఎస్ మేడం, మీకు తెలిస్తే సూర్యం ఎక్కడున్నాడో చెప్పండి, నేను పట్టుకొస్తాను. అతడిని మేలిమి బంగారంలా తయారు చేస్తాను. ఈ సమాజంలో అతడు ఒక పెద్ద మనిషిగా మారుస్తాను అన్నాడు. ఓ నిట్టూర్పు విడిచింది. వాడెక్కడున్నాడో తెలిస్తే ఇంకేం, ఎప్పుడో పోలీసులకు అప్పచెప్పి ఉండేదాన్ని. బహుమానం కోసమా అడిగాడు. బాధగా నవ్వింది. కాదు, వాడు ఆ కటకటాల వెనుకనైనా ఆత్మశోధన చేసుకుంటాడనే ఆలోచన, ఆశ ఎన్నాళ్లుగానో నాలో ఇమిడి ఉంది. అందుకుగాను నా ప్రయత్నం నేను ఎప్పుడూ చేస్తూనే ఉన్నాను. గుడ్, మీ దారి నా దారి ఒకటే అయితే మీరు అతన్ని కటకటాల వెనక ఉంచి బాగు చేయాలనుకుంటున్నారు. నేను మిరుమిట్లు గొలిపే భవంతుల వెలుగులో అతన్ని బాగు చేయాలనుకుంటున్నాను. ఓకే, పద్ధతులు వేరైనా లక్ష్యం ఒకటే. మీరు మీ ప్రయత్నంలో ఉండండి, నేను నా ప్రయత్నంలో ఉంటాను అన్నాడు. థ్యాంక్ యూ అంది తల వంచుకొని చాలా సిన్సియర్గా. బై మీకు మరొక విషయం కూడా చెప్పాలి. అనుకోకుండా మన మిత్రుడు ఆనంద్ ఇబ్బందుల్లో పడిపోయాడు అన్నాడు. అదేం అంది అధాటుగా తలెత్తి. దానికి కారణము సూర్యమే. చెప్పాను కదా, చేసిన అన్ని నేరాల్లోనూ ఘోరమైంది పోలీసుల అదుపులో నుంచి పారిపోవటం, అందున బాంబులతో దాడి. సూర్యం పారిపోవటం అనేది ప్రభుత్వం దృష్టిలో సూర్యం సమర్థత కంటే ఆనంద్ అసమర్థతే ఎక్కువగా కనపడుతుంది. అతడు సస్పెండ్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. భగవంతుడి దయ వలన అది తప్పుకున్నా ట్రాన్స్ఫర్ మాత్రం తప్పించుకోలేడు అన్నాడు. అయ్యో, ఇందులో ఆయన చేసిందేముంది? అదే ఆ ఉద్యోగంలో ఉన్న బాధ. అతడి పొరపాటు ఏమీ లేదు, కానీ నిందితుడు కటకటాల వెనక నుండి పారిపోయాడు కనుక ఇన్స్పెక్టర్ సరైన జాగ్రత్తలు తీసుకోలేదు అని పై అధికారులు నిందిస్తారు. అతన్ని పట్టుకున్నది ఆనందే. అలా పట్టుకున్నందుకు అభినందనలు రాకపోగా అతడిని చేజారిపోనిచ్చినందుకు చీవాట్లు తప్పవు. గాడ్ మే హెల్ప్ హిమ్ అన్నాడు. నిజంగా అలా అవుతుందంటారా? అవ్వకూడదనే నా అభిలాష. అవ్వకుండా ఉండటానికే ప్రయత్నిస్తాను. కలెక్టర్ గారితోనూ ఎస్పీ గారితోనూ మాట్లాడతాను. ఆనంద్ గారు చాలా మంచివారండి. అందుకే కదా నా బాధ అంతా. మీకు తెలియంది ఇంకొకటి కూడా ఉంది. మీకు అతనితో ఈ మధ్య పరిచయం ఏర్పడి ఉండొచ్చునేమో, కానీ మేమిద్దరం చిన్ననాటి నుండి స్నేహితులం, క్లాస్మేట్స్మి అన్నాడు. అలాగా, కూర్చోండి, ఇందక్కడి నుంచి నిలబడే మాట్లాడుతున్నారు, కాఫీ తీసుకొస్తాను అంది. వద్దండి, వద్దు. నేను చెప్పాను కదా ఇంతకుముందే, ఎప్పుడు ఎక్కడ ఏమి తాగను తినను, అన్నీ ఇంట్లోనే. ఇక వస్తాను, సీ యూ అగైన్. వడివడిగా కారు వద్దకు నడిచాడు. హుందాగా పెద్ద పెద్ద అంగలతో వెళ్తున్న అతన్ని అలాగే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది సుందరి. అతనికి ఎందుకు తన కుటుంబం మీద అంత అభిమానం? అతను అన్నట్టుగా కారణం తనేనా? అతను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత సుందరి మనసంతా అల్లకల్లోలం అయిపోయింది. రోజు రోజుకి పరిస్థితులు ఎటు నుంచి ఎటుకు వెళ్తున్నాయి. సూర్యం చెడిపోయాడు. చెడిపోవటమే కాదు, సమాజానికి ఒక చీడ పురుగయ్యాడు. ఆ దిగులుతోనే నాన్నపోయాడు అనుకోవటము అసమంజసమేమీ కాదు. ఇక ఆనంద్ కూడా సూర్యం వల్లనే ఇబ్బందుల్లో పడుతున్నాడు అంటే తను భరించలేని విషయమే అది. అంత మంచివాడు, తన కుటుంబానికి ఎంతో ఆప్తుడు, తమ వల్లనే అభాసు పాలవటం తను సహించలేని విషయం. ఆనంద్తో మాట్లాడాలి. అతని కోసమైనా తిరిగి సూర్యం దొరికేలా తన ప్రయత్నం చేయాలి. ఈ ఆలోచన రాగానే ఆమె మెదలకుండా కూర్చోలేకపోయింది. లేచి స్నానం చేసి కాసిన కాఫీ కలుపుకు తాగింది. తల్లికి చెప్పి తలుపులు దగ్గరకు వేసి బయటకొచ్చి రిక్షా ఆపి ఎక్కి కూర్చుంది. తడి బట్టలతో తన తండ్రి శవానికి స్నానం చేయిస్తున్న ఆనంద్ కళ్ళల్లో మెదులుతున్నాడు. ఆమె మనసును తొలిచేస్తున్నాడు. సూర్యం ఎక్కడ దొరుకుతాడు?
ఆ పాత దెయ్యాల మేడలో ఇంకా వాళ్ళ స్థావరం ఉందా? ఒకసారి వెళ్ళి చేతులు కాల్చుకుంది. మరొకసారి అటు పక్కకు వెళ్ళాలి అంటే ధైర్యం చాలటం లేదు. ఆనంద్కు చెప్పేయాలి వాళ్ళ స్థావరం అదేనని. అంతేకాదు, అతడు ఒక్కడే కాదు, సూర్యం లాంటి వాళ్ళు ఆ మేడలో ఇంకా చాలామంది ఉన్నారని. ప్రశాంత్ సూర్యాన్ని బాగు చేస్తానంటున్నాడు. ప్రశాంతే కాదు, అసలు ఎవరైనా అతన్ని బాగు చేయగలరా? మనిషిగా అతన్ని చూడగలుగుతారా? త్రాష్టుడు. పోలీస్ స్టేషన్ ముందు రిక్షా ఆపించి దిగి డబ్బులిచ్చి లోపలికి వెళ్ళింది. ఆమె అదృష్టమే అన్నట్టుగా ఆనంద్ అక్కడే ఉన్నాడు. ఆమెను చూస్తూనే, అదేమిటి మీరెందుకు వచ్చారు అన్నాడు. మీరు కనబట్టం లేదు, మిమ్మల్ని చూడాలి అంటే నేనే రాక తప్పదు కదా. పనేమైనా ఉన్నదా? సూర్యాన్ని చూడాలని వచ్చారా అన్నాడు. సూర్యం రాత్రి తప్పించుకొని పారిపోయాడు కదా. ఉలిక్కి పడ్డాడు ఆనంద్. అప్పుడే మీకెలా తెలిసింది అడిగాడు. ఉదయాన్నే ప్రశాంత్ వచ్చి చెప్పి వెళ్ళారు. ఆయన కూడా చాలా బాధపడ్డారు. ఎలాగైనా వాడు దొరుకుతాడేమో సన్మార్గుడిగా చేయాలనే తాపత్రయంలో ఉన్నారు. తన కంపెనీల్లోనే పెద్ద ఉద్యోగం ఇస్తారట. సమాజంలో ఓ ఉన్నతుడిగా చేస్తాను అని ప్రతిజ్ఞ పట్టారు అంది పేలవంగా నవ్వుతూ. ముందు కూర్చోండి, కాఫీ తెప్పిస్తాను అన్నాడు కుర్చీ చూపిస్తూ. ఆమె కూర్చుంది. వస్తూ తాగే వచ్చాను, నడవలేదు, రిక్షాలో వచ్చాను, అయినా నీరసంగా ఉంది. దూరమైనా సరే పంపించి కాస్త మంచి కాఫీ తెప్పించండి అంది. వింతగా చూశాడు ఆమెను. ఆమె మానసిక ఒత్తిడికి ఎంతగా గురవుతున్నదో ఆమె మాటలే చెప్తున్నాయి. కానిస్టేబుల్ని పిలిచి ఫ్లాస్క్ తీసుకువెళ్ళి మంచి కాఫీ పట్టుకురమ్మని డబ్బులిచ్చి పంపాడు. ఇప్పుడు చెప్పండి, ఏం చెప్దామని ఇంత దూరం వచ్చారో అది చెప్పండి అన్నాడు. నేనేదో చెప్దామని రాలేదు, మిమ్మల్ని చూద్దామనిపించి వచ్చాను అంతే అంది చాలా తేలిగ్గా తీసుకుంటున్నట్లు. ఓహో, చూద్దామనిపిస్తే ఏ కుర్రవాడినో పంపించి ఉండేవారు, నేను ఒప్పుకోను. మీ మనసులో ఇంకేదో ఉంది. మీరు కబురు చేసిన తర్వాత నేను రావటంలోని ఆలస్యాన్ని భరించలేక మీరే వచ్చారవునా అన్నాడు. సుందరి తల వంచుకుంది. టేబుల్ మీద పిచ్చిగీతలకు ఇస్తున్నట్లు వేలితో రాస్తూ, నిజమేనండి. ఆత్మీయులు ఇబ్బందుల్లో ఇరుక్కుంటూ ఉంటే మనసు స్థిమితంగా ఎలా ఉంటుంది? ఎలా ఒక చోట కూర్చోగలుగుతాను? నన్ను నేను ఎలా ఓదార్చుకోగలుగుతాను అంది. సూర్యం విషయంలో నేను చేయగలిగిన సహాయం ఏమీ ఉండకపోవచ్చు. అతడు దొరికితే అతనికి పడే శిక్ష నుండి ఎవరూ రక్షించలేరు అన్నాడు తల ఉంచుకుని. కాదండి, వాడికి శిక్ష పడకూడదని ఎవరంటున్నారు? వాడికి మామూలు శిక్ష కాదు. వాడికి శిక్ష పడకూడదని అన్నవాళ్ళకు కూడా ఊరి శిక్ష పడాలి. వాడి గురించిన బెంగ నాకు లేదు. వాడికి శిక్ష పడుతుందనే బాధ లేదు. వాడి వల్ల మీరు ఇబ్బందుల్లో పడుతున్నారని తెలిసింది. నా బాధంతా అదే అంది. అదేమిటి, నాకేమిటి ఇబ్బంది? అది నా ఉద్యోగ ధర్మం. పొద్దున లేచినప్పటి నుంచి ఇలాంటి వాళ్లను వేటాడటమే నా వృత్తి అన్నాడు కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ. వాడు పారిపోవటం వలన మీరు సస్పెండ్ కావటం లేదా? ఎవరన్నారా మాట? బిగుసుకుపోతూ అడిగాడు. కనీసం ట్రాన్స్ఫర్ కూడా అవ్వదా? చటుక్కున లేచి నిలబడ్డాడు ఆనంద్. మీకెందుకు వచ్చిందా అనుమానం అంటూ. ప్రశాంత్ గారంటేను ఏమన్నారు? సూర్యం వలన ఆనంద్ కూడా ఇబ్బందుల్లో ఇరుక్కోపోతున్నాడు అని అన్నారు. కానిస్టేబుల్ కాఫీ తెచ్చాడు. వాళ్ళిద్దరూ నిశ్చలంగా బొమ్మల్లా నిల్చుండిపోయారు. కాఫీని కప్పుల్లో పోస్తున్న శబ్దం ఆ నిశ్శబ్దానికి కత్తెరలు వేస్తున్నది. కాఫీ కప్పులు టేబుల్ మీద వాళ్ళ ముందు పెట్టి అతడు బయటకు వెళ్ళిపోయాడు. అంతవరకు ఒగ్గపట్టుకున్న ఆవేశాన్ని ఒక్కసారిగా వెళ్ళగక్కాడు ఆనంద్. ఆమె ముందుకు దూకుతున్నట్లుగా ఓ అడుగు వేస్తూ, ఎస్, ఈ ఆలోచన అతడికి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అన్నాడు. నాకు తెలియదు. అసలు నాకు తెలియక అడుగుతాను. సూర్యం మీద అతడు ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు? అది నాకెలా తెలుస్తుంది? నుదురు ముడి వేసుకుని తన కుర్చీలో కూర్చున్నాడు, ఆవేశాన్ని గుండెల్లోకి నెట్టేసి. అతడు ఆలోచిస్తున్నాడు. సూర్యం, ప్రశాంత్. ఆ రోజు కాలేజీలో సూర్యం తుపాకీని ప్రశాంత్ మీదకి గురిపెట్టాడనేది తన అనుమానం. కాదు, అది నిజమా? వాళ్ళిద్దరికీ మధ్య ఉన్న సంబంధం ఏంటి? సూర్యం దొరికాడనగానే తనకు అభినందనలు. ఫోన్ చేసేలా చెప్పాల్సిన అవసరం ఏంటి? పారిపోయాడు అనగానే సుందరికి స్వయంగా వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఏంటి? పారిపోయిన వాడి ఇంటికొస్తే తనకు ఆచూకీ ఇచ్చేటందుకు తన కంపెనీలో ఉన్నత పదవుల్ని ఆశపెట్టాడా? హార్డ్ కోర్ క్రిమినల్కు ప్రశాంత్కు బాంధవ్యం ఏమిటి? కాబోయే బావమరిదిని సరైన మార్గంలో పెట్టాలనే సదుద్దేశం ఒక్కటేనా, మరేదైనా ఉందా? ఏమిటండి అంత తీక్షణంగా ఆలోచిస్తున్నారు? సుందరి అడిగింది.
నాకు సస్పెన్షన్ అనే కొత్త మాట ఒకటి చెప్పి నన్ను భయకంపితుడిని చేశారు అన్నాడు. చచ్చా, అలా అవ్వకూడదని నా ఆశ. ఆ మాట విని మనసు ఆపుకోలేక ఇలా వచ్చాను అంది బాధపడుతున్నట్లుగా. మీరు నన్ను క్షమించాలి అంది నంగినంగిగా. నోనో నవ్వేశాడు తను తేలిగ్గా తీసుకుంటున్నట్లు. అలాంటిది ఏమీ ఉండదు దృఢంగా అన్నాడు. మరి ట్రాన్స్ఫర్? అది కూడా ఉండదు. నాకిప్పుడు ఎంతో హాయిగా ఉంది. నాకు మా కుటుంబానికి ఏ ఆపద వచ్చినా కొండలా ఆదుకునేటందుకు మీరున్నారనే ధైర్యం నన్ను బ్రతికిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ, వస్తాను మరి. అప్పుడప్పుడు మీరు కనపడుతూ ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది అంది. షూర్, తప్పకుండా వీలు చిక్కినప్పుడల్లా వస్తూ ఉంటాను అన్నాడు. థ్యాంక్ యూ, వస్తాను మరి. అవును, దెయ్యాల మేడ మీద ఒక చూపు ఉంచకపోయారా అంది. అవన్నీ చూసుకుంటూనే ఉన్నానులేండి. ఆమె మాటల్ని అర్థం చేసుకున్నాడు ఆనంద్. సుందరి వెనక్కు తిరిగి బయటకు నడుస్తున్న సమయంలో అకస్మాత్తుగా సుందరి గారు అంటూ పిలిచాడు. ఆమె ఆగింది. ఏమిటి అన్నట్లుగా వెనక్కు తిరిగింది. ప్రశాంత్ ఈ మాటల్ని నాకు చెప్పమని చెప్పాడా, లేక మీరే వచ్చారా? ఆమె విచిత్రంగా అతడి వంక చూసింది ఒక్క క్షణం. అదేం లేదు, ఆయన తన అనుమానాన్ని నాకు చెప్పిన తర్వాత నా మనసు ఆగలేక నేనే వచ్చాను. ఓకే ఓకే, దట్స్ ఆల్ రైట్ అన్నాడు. రాత్రి 8 గంటల సమయంలో సముద్రపు గాలి చల్లదనాన్ని పులుముకొని పట్టణాన్నంతా వణికిస్తున్నప్పుడు రాజదూత్ పోలీస్ స్టేషన్ ముందు నుండి బుల్లెట్లా దూసుకుపోయింది. దాని మీద ఉన్న ఆనంద్ ఆవేశంతో ఊగిపోతున్నాడు. ప్రశాంత్, సుందరి, సూర్యం కొత్తగా ఏర్పడిన ఈ మూడి పట్టణంలో గందరగోళాన్ని సృష్టిస్తున్న పాత వలయానికి దారి చూపిస్తున్నట్టుగా ఉంది. దానికి అంతం తెలియకుండా ఉంది. పొద్దున్న సుందరి వచ్చి వెళ్ళినప్పటి నుంచి మనసంతా వికలమైంది. అసలు ప్రశాంత్ ఈ గొడవల్లో ఎందుకు ఇంత చొరవ చూపిస్తున్నాడో అర్థం కావటం లేదు. మధ్యాహ్నం మరో కేసు. దొంగ నోటు మారుస్తూ ఓ మనిషి పట్టుబడ్డాడు. దొంగ నోటు అని అయితే నిరూపించబడింది, కానీ దాన్ని మారుస్తున్న అతడికి చలామణిలో ప్రేమే ఉన్నట్లు అనిపించలేదు. అసలు అది దొంగ నోటనే అతడికి తెలియకపోవచ్చు అనేది తన అనుమానం. ఏదైనా కేసు కేసే. ఎస్పీ చెప్పాడు పట్టణంలో దొంగ నోట్ల జోరు చాలా ఎక్కువగా ఉన్నట్లు. ఆ పైన తనకు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్. తను ఎక్కడైనా పనిచేస్తాడు. ఉద్యోగంలో ఎన్ని చోట్లకైనా వెళ్ళాలి, ఎంత దూరమైనా వెళ్ళాలి. అది కాదు తన బాధ. తనకు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వస్తున్నట్టుగా ప్రశాంత్ ఎలా పసికట్టగలిగాడు? అదే తనకు అగమ్య గోచరంగా ఉంది. 3 అంతస్తుల మేడ ముందు విశాలమైన గేటు గుండా లోపలికి వెళ్ళి పోర్టికోలో తెల్ల అంబాసిడర్ పక్కగా ఆపాడు రాజదూత్తుని. సరాసరి పైకి వెళ్ళాడు. తను వస్తున్నట్లుగా ముందు ఫోన్ చేయటంతో ప్రశాంత్ అతడి కోసం ఎదురు చూస్తూ కూర్చుని ఉన్నాడు. రావయ్యా బాబు రా, ఏమిటి హడావుడి? పట్టణంలో సంచలనాన్ని కలిగిస్తున్నావు. సాయం ఏమన్నా కావాలా? ఏం తీసుకుంటావు, హాటా కూలా అన్నాడు నవ్వుతూ. కాఫీ తాగితేనే బాగుంటుంది అన్నాడు ఆనంద్ నవ్వి. కబురు లోపలికి వెళ్ళింది. ఇప్పుడు చెప్పు. ఏముంది, నా ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయనే నా బాధ అన్నాడు నీరసంగా వెనక్కి జారగలపడుతూ ఆనంద్. అలా అని ప్రయత్నాలు మానుకోలేం కదా. అవుననుకోండి, ఎక్కడ ఫెయిల్ అవుతున్నానో అర్థం కావటం లేదు. పర్ఫెక్ట్ స్ట్రాటజీ కూడా మిజరబుల్గా ఫెయిల్ అయిపోతున్నది అన్నాడు తల రుద్దుకుంటూ. కాఫీ వచ్చింది. 2 ప్లేట్లలో ఆలూ చిప్స్ వచ్చాయి. హ్యావ్ ఇట్. నీ ప్లాన్ ఏమిటో చెప్తే నువ్వెక్కడ ఫెయిల్ అవుతావో చెప్తాను. ముందుకు వంగి ఆసక్తితో అన్నాడు ప్రశాంత్. ఓరగా చూశాడు ఆనంద్ అతని ముఖంలోకి. అతడి చూపుకు తడబడుతున్నట్లుగా వెనక్కి వాలి ఐ విల్ ట్రై అన్నాడు ప్రశాంత్ నవ్వుతూ. అందుకే కదా మీ దగ్గరకు వచ్చింది. ఓకే, బై నేను మీ దగ్గరకు ఓ స్నేహితుడిగా వచ్చాను, ఉద్యోగరీత్యా కాదు. మన మధ్య విషయాలు అవి చాలా రహస్యంగా ఉంటాయి, మరొక నరమానవుడికి తెలియవు అన్నాడు ప్రశాంత్. అయితే అసలు విషయం, సూర్యం దొరకకపోయినా మాకు చిక్కినట్లుగాను పోలీసు కస్టడీలో ఉన్నట్లుగాను ప్రచారం చేసి నాటకం ఆడాను అన్నాడు ఆనంద్. ఐసి. ఇప్పుడు ఆశ్చర్యపడటం ప్రశాంత్ వంతైంది. ఎందుకు ఈ నాటకం ఆడవలసి వచ్చిందని అడగరేము? చెప్పు అన్నాడు ప్రశాంత్ కాఫీ తాగుతూ తాపీగా. అతన్ని విడిపించుకు వెళ్ళటానికి అతడి మనుషులు వస్తారు, నాకు చిక్కుతారు అని. పర్ఫెక్ట్ ప్లాన్. నువ్వు అనుకున్నట్లే వచ్చారు కదా వాళ్ళు. ఓకే వచ్చారు, కానీ నేను పట్టుకోలేకపోయాను కదా. అందున దొరికిన ఒక్కడు సైనైడ్ క్యాప్సిల్ మింగేసి గుటుక్కుమన్నాడు. అదో కేసు ఇప్పుడు పేలవంగా అన్నాడు ఆనంద్. ముందు మీరు యాక్షన్కు దిగకుండా ఉండాల్సింది చెప్పాడు ప్రశాంత్.
వాళ్ళు బాంబుల వర్షం కురిపిస్తూ ఉంటే మా వాళ్ళు ఎంతసేపు ఊరుకుంటారు? నో బాంబులు వెయ్యని ఏమైనా కానీ వాళ్ళని పోలీస్ స్టేషన్ లోపలికి రానిచ్చి బయట తలుపులు వేసి ఉన్నట్లయితే మొత్తం దొరికేవాళ్ళు అన్నాడు ప్రశాంత్. ఆనంద్ పెద్దగా నవ్వాడు. లేదు గురువుగారు, ఇప్పుడు ఒక్కడే ఆ క్యాప్సిల్ మింగాడు, అప్పుడు అందరూ మింగేవాళ్ళు. అవును నిజమే, తడబడ్డాడు ప్రశాంత్. నా ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చాయి అన్నాడు కన్నార్పకుండా ప్రశాంత్ని చూస్తూ. ఈజ్ ఇట్? ఆనంద్లోని అనుమానాలకు ప్రాణం పోస్తున్నట్టుగా, అతడి ట్రాన్స్ఫర్కు బాధపడుతున్నట్లుగా ముఖం పెట్టినా ప్రశాంత్ కళ్ళు మాత్రం కాంతితో వెలిగిపోయాయి. అది గమనించాడు ఆనంద్. ఆపించమంటావా? సీరియస్గా అడిగాడు ప్రశాంత్. వద్దండి బాబు, మీకో నమస్కారం, మీ ఊరికో నమస్కారం, ఉన్నదానికి తోడు మరొకటి. గంట క్రితం ఎస్పీ గారు ఫోన్ చేసి ఊరంతా దొంగ నోట్లేను ఏం చేస్తున్నామని నానా చీవాట్లు పెట్టారు. ఓ విధంగా ఈ ట్రాన్స్ఫర్ నా మెయిల్కే వచ్చిందనుకుంటున్నాను, అన్నీ మన మంచికే అన్నాడు. నీ ఉద్యోగమే అలాంటిది, ఎన్నాళ్ళు తప్పించుకుంటావు ఇలాంటి వాటిని? ఎదుర్కోవటంలోనే ఉంది మజా. ఏం మజానో, బొట్టి వెధవ సూర్యంగాడిని పట్టుకోలేక హైరాణ పడిపోతున్నాను అన్నాడు తెచ్చిపెట్టుకున్న నిర్లిప్తతతో. నేను అదే ఆలోచిస్తున్నాను. అతగాడిని ఎలాగైనా పట్టుకొని ఓ చక్కటి మనిషిగా చేయాలనుకున్నాను. నా ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్నాను. నువ్వు అతడు పారిపోయాడు అన్నప్పుడు నీరు గారిపోయాను. చూస్తున్నాను కదా మీ ఆదుర్ద కూడా. ఏం చేయమంటారు చెప్పండి? సుందరి ఆవేదనను అర్థం చేసుకోగలను. రెండోది, మాస్టర్ సంపాదించుకున్న పేరునంతా హారతి కర్పూరంలో హరించేయటమే కాకుండా విషపూరితంగా కూడా చేస్తున్నాడు అతడు. సుందరి కోసం, మాస్టర్ పేరు కోసమే నా తాపత్రయం అంతా అన్నాడు ప్రశాంత్. ఇలా మీ అంత మంచిగా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉంటారండి ఈ ప్రపంచంలో? ప్రశాంత్ నవ్వేశాడు. ఇంతకీ ఆ కొత్త ఇన్స్పెక్టర్ ఎవరు? నువ్వు చేయలేని పనిని అతడు చేయగలుగుతాడా అని. అమ్మమ్మ, చండ ప్రచండుడండి బాబు. ఒక్కేడి కోసం నల్లమల అడవుల్లో 40 రోజులు నిద్రాహారాలు మాని తిరిగి పంతం నెగ్గించుకున్నాడు చెప్పాడు ఆనంద్. ఐసి, చల్లకొచ్చి ముంత దాచడం దేనికి కానీ నాకు సాయం చేయాలి మీరు. ఎలాగో రేపో ఎల్లుండో రిలీవ్ అయిపోతాను. అతగాడు రాగానే జాయినింగ్ టైం అంతా ప్రశాంతంగా ఎక్కడైనా రెస్ట్ తీసుకోవాలని ఉంది. మీ కంపెనీ గెస్ట్ హౌస్లో ఎవరికి కనపడకుండా ఉండిపోదామని అన్నాడు పెద్దగా నవ్వి. ప్రశాంత్ ఉలిక్కి పడ్డట్టుగా ఓ క్షణం అతన్ని చూసి తమాయించుకుంటూ నవ్వాడు. వెల్కమ్ వెల్కమ్ మై ఫ్రెండ్. వారం కాదు, నెల రోజులు ఉంటానన్నా నాకు ఆనందమే. వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే అవి ఇక్కడెక్కడో లేవు. చాలా దూరంలో ఒకటి సముద్రపు ఒడ్డున, ఆ పైన రెండోది పల్పు తయారు చేసే ఫ్యాక్టరీకి దగ్గరగా తూర్పున అడవుల్లో. ఎక్కడుంటావో నువ్వే ఆలోచించుకోవాలి. మీరెక్కడ బాగుంటుందనుకుంటే అక్కడే నవ్వాడు తేలిగ్గా తీసుకుంటూ ఆనంద్. వస్తాను మరి అన్నాడు. ఇంతకీ ట్రాన్స్ఫర్ ఎక్కడికో చెప్పనే లేదు అడిగాడు ప్రశాంత్. జిల్లాలో ఈ మూల నుంచి ఆ మూలకు ఒక్క తన్నారు అన్నాడు ఊరి పేరు చెప్తూ. ఇద్దరూ అది ఇది మాట్లాడుకుంటూ కిందకొచ్చారు. పోర్టికోలో ఉన్న బండిని స్టార్ట్ చేశాడు ఆనంద్. ప్రశాంత్ అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు బండి కదులుతున్న సమయంలో. గుడ్ లక్ అన్నాడు. రాజదూత్ గేటు దాటగానే ప్రశాంత్ వడివడిగా లోపలికి పరిగెత్తాడు. మేడ మెట్లెక్కి తన ఎయిర్ కండిషన్ బెడ్రూమ్ తలుపులు నెట్టుకుని లోపలికి వెళ్ళాడు. వెళ్ళిపోతున్న ఆనంద్ గురించి, రాబోతున్న చండ శాసనుడు గురించి తన మనుషులందరికీ చెప్పేయాలన్నంత ఆదుర్దాగా ఫోన్ దగ్గరికి వెళ్ళాడు. క్రెడిట్లు ఎత్తబోతూ ఉండగా దాని ముందున్న చిన్న కాగితం అతడి కంటపడింది. దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. దాని మీద ఇలా ఉంది: బాస్, ఇక నీ ఆట కట్టు. దేశాన్నంతా దోచేద్దామనుకుంటున్న దౌర్భాగ్యుడా, ఖబర్దార్. నువ్వెవరో తెలుసుకుని నీ అంత చూడటానికే నా ఈ ప్రయత్నమంతా. మేకతోలు కప్పుకున్న ఓ పూలి, మీ 2121 ఏమయ్యాడో ఒక్కసారి ఫోన్ చేసి కనుక్కో. రావణాసురుని చంపేటందుకు రాముడు, కంసుడి కోసం కృష్ణుడు పుట్టినట్లుగా నీకోసం నేను, సూర్యం. ప్రశాంత్ ఆ చీటీని చూస్తూనే బిగుసుకుపోయాడు. ముఖం కందగడ్డలా అయింది. కళ్ళ నుండి నిప్పులు ప్రజ్వరలసాగాయి. ఇలాంటి ఛాలెంజ్ను తన ఇంట్లో కల్లా వచ్చి ఇవ్వగలిగాడు అంటే తనకి తాత్సారం చేయకూడదు. అతడి రక్తం వెంటనే కళ్ళ చూడక తప్పదు. సరిగ్గా అప్పుడే ఫోన్ మోగింది. సార్, 5555. చెప్పు ఉరుముతున్నట్లుగా అన్నాడు. 2121ని అతడి ఇంట్లోనే ఎవరో ఉరి తీసి చంపారు. మధ్య దూలానికి అతడి శవం వేళ్లాడుతోంది. అటు నుంచి వినిపించింది. నాకు తెలుసు, గంభీరంగా అన్నాడు ప్రశాంత్.
8వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.